దానియేలుకి అర్థమైనట్టు దేవుడు నీకు అర్థమయ్యాడా? నీకు అర్థమైతే ఆ విలువైన దేవుణ్ణి విలువైన వాటి కోసం నువ్వు అడుగుతావు. ఏంటి విలువ అంటే నువ్వు ఎదగడం, నువ్వు దేవునిలో ఎదగడం, నీవు దినదినము ఎదగడం. పుట్టిన పిల్లవాడు దినదినము ఏ విధంగా ఎదుగుతాడో నీవు కూడా దేవునిలో అంతకంతకు అభివృద్ధి చెందడం. ఇది ఎవరి చిత్తం? దేవుని చిత్తం. మరి ఆ దేవుని చిత్తం జరగాలని నువ్వు ఎదగాలని ప్రార్థిస్తున్నావా? ఆలోచించండి. ఇంతకు ముందు నీలో కోపం ఉంది, ఇప్పుడు కూడా నీలో కోపం ఉందంటే నువ్వు ఎదిగినట్ట ఎదగనట్ట? ఎదగలేదని నీ మనస్సాక్షి చెప్తుంది. మరి దానికోసం నువ్వు ప్రార్థిస్తున్నావా? ఇంతకు ముందు నీలో స్వార్థం ఉంది, ఇప్పుడు స్వార్థం ఉంది. స్వార్థం ఉందంటూ నువ్వు ఎదిగినట్ట ఎదగనట్ట? ఎదగలేదు. మరి ప్రభువా నాలో ఉన్న స్వార్థాన్ని తొలగించండి, నన్ను నీలో పెంచండి అని నువ్వు అడుగుతున్నావా దేవుణ్ణి? ఇంతకు ముందు లోకాశల మీద మనసు ఉండేది, ఇప్పుడు కూడా ఆ మనసే ఉంది. మరి ఆ మనసు నా నుంచి తీసే ప్రభువా అని అడుగుతున్నావా? ఏంటండి ఇవన్నీ అంటే వ్యక్తిగతంగా అభివృద్ధి చెందే అంశాలు ఇవి. ప్రభువా నాలో కోపాన్ని తొలగించండి, నాలో స్వార్థం తొలగించండి, లోకం మీద నా మనసు చచ్చిపోయేలా చెయ్యండి, ఈ పాపం జోలికి వెళ్లకుండా నాకు సహాయం చేయండి. ప్రభు ఈరోజు ఏ పాపాలు నా కోసం పొంచున్నాయో వాటి విషయంలో నేను పడిపోకుండా నన్ను జాగ్రత్తగా వినండి. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుడు సర్వాధికారి కదా. మరి ఆయన దగ్గర నువ్వు మోకరించేటప్పుడు అసలు ఏం అడగాలో నీకు అర్థమవుతుందా? అసలు నువ్వు మోకరించేటప్పుడు, నువ్వు మోకరించే ముందు నేను దేవుణ్ణి అడగాలి, నేను దేవుణ్ణి వీటి కోసం నేను ప్రార్థన చేయాలి, నా జీవితంలో ఈ తప్పులు వస్తున్నాయి, నా వ్యక్తిగత జీవితంలో ఈ యొక్క లోపాలు దొరికిపోతున్నాయి, వీటి విషయంలో నేను దేవుణ్ణి అడగాలి అని రాసుకొని ప్రార్థన చేయటం తెలుసా నీకు? సరే రాయక్కర్లేదు, నీకు మెమరీ ఎక్కువ, నీకు గుర్తు ఎక్కువ, కనీసం గుర్తు చేసుకుని ప్రార్థించే ముందు, మోకరించే ముందు అవి జ్ఞాపకం ఉంచుకుని మోకరించిన తర్వాత ఒక్కొక్కటిగా దేవుణ్ణి అడిగే వ్యక్తివేనా? ఏదో కళ్ళు మూసుకుంటావు, ఏదో జ్ఞాపకం వస్తుంది, ప్రార్థన చేసేస్తావు, జ్ఞాపకం రాకపోతే ప్రార్థన చేయ, అంతే. ఇంకెక్కడ ఎదుగుతామండి మనం? ఇంకెక్కడ ఎదుగుతాం? దేవుడు మన నుంచి వచ్చే ఫలింపు మనలో లేదని అర్థమైనప్పుడు ప్రార్థించాలిగా. తర్వాత దేవుడు మన నుండి ఆశించే పరిశుద్ధత, ఓ క్రైస్తవునిగా ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉండాలో, ఎలాంటి పవిత్రత కలిగి ఉండాలో, దేవుడు మన నుంచి ఎంత పరిశుద్ధత ఆశిస్తున్నాడో మనకు బాగా తెలుసు. బైబిల్ గ్రంథం చెప్తుంది, నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. మరి ఆ పరిశుద్ధత ఉన్నదా మనలో? లేదు. మరి ఆ పరిశుద్ధత